సభలో ఇంతమంది ఉన్నారు. ఎవరైనా ఒక అబద్ధం నాతో చెప్పి అది సత్యం కాదు అని నాతో చెప్పించలేరా? ఎవరా ప్రశ్న వేశారు? దానికి సమాధానం మన బీర్బల్ ఏం చెప్పాడో ఇది తెలుసుకోవాలంటే మన కథలోకి వెళ్ళవలసిందే. మహారాజులకి ఒక్కొక్కసారి వింత వింత ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే అక్బర్ కూడా ఈసారి ఒక వింత ఆలోచన వచ్చింది. అదేంటంటే దర్బార్లోని వారు ఎవరైనా సరే అబద్ధం చెప్పి అది నిజం కాదు అని మహారాజు చేత ఒప్పించాలి. అలా చేస్తే కనుక 100 బంగారు నాణేలు ఇస్తానని ఒప్పుకున్నారు అక్బర్. దీనికి 10 రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చారు. అది వినగానే సభలోని వారందరూ ప్రతిరోజు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి ఎంతోమంది ఇలా ప్రయత్నించారు. ప్రభు, మా ఊళ్ళో గుర్రం ఎగురుతుంది తెలుసా అన్నాడు ఓ కవి. అందులో అబద్ధం ఏముంది? పూర్వం రెక్కల గుర్రాలు ఉండేవట, అవి ఎంచక్క గాల్లో ఎగిరేవి. ఈ విషయం మా తాతగారు చెప్పారులే అని అన్నాడు అక్బర్. ప్రభు, గాడిద గుడ్డు నిజంగానే ఉంది తెలుసా అన్నాడు మరో సభికుడు. ఎందుకుండదు, తప్పకుండా ఉంటుంది. కోడి పెట్టకు గాడిద అని పేరు పెడితే అది పెట్టే గుడ్డు గాడిద గుడ్డే అవుతుందిగా అన్నాడు చక్రవర్తి. అలా ఎవరు ఏం చెప్పినా తన వితండవాదంతో అక్బర్ వారిని నెగ్గనిచ్చేవాడు కాదు. చూస్తుండగానే 9 రోజులు గడిచిపోయాయి. 10వ రోజు సభ ప్రారంభమయ్యింది. ఆఖరి రోజు కూడా ఎవరూ గెలవలేకపోయారు. చివరిగా బీర్బల్ చూస్తూ, ఏం బీర్బల్, నువ్వు ప్రయత్నించకుండా అలా మౌనంగా ఉండిపోయావేంటి? పందెంలో ఓడిపోతావని నీకు భయమా అన్నాడు అక్బర్. జహాపనా, ఇంతకు ముందు ఇచ్చిన మాట తప్పుతారేమో అని మధ్యలోనే ఆగిపోయాడు బీర్బల్. మేము మాట తప్పడం ఏంటి అన్నారు అక్బర్. అదే ప్రభు, నా పాండిత్యానికి మెచ్చి మీ ఖజానాలో ఉన్న సొత్తంతా నాకు రాసిచ్చారు కదా, దాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేస్తే ఆ సంపత్తి తీసుకొని వెళ్ళిపోతా అన్నాడు బీర్బల్. ఖజానా మొత్తం నీకు రాసిచ్చానా? మతి ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు చెప్తున్నది పచ్చి అబద్ధం అన్నాడు అక్బర్. అవునా? అయితే 100 బంగారు నాణేలు ఇప్పించండి, నేను ఇంటికి వెళ్ళాలి అన్నాడు బీర్బల్. ఏ 100 బంగారు నాణేలు అన్నాడు అక్బర్ కోపంగా. అదే జహాపనా, పందెంలో గెలిస్తే ఇస్తామన్నారు కదా అన్నాడు బీర్బల్. అక్బర్ వెంటనే 4 ఖర్చుకున్నాడు. అప్పటికి కానీ అర్థం కాలేదు తనకు బీర్బల్ పందెంలో ఓడించాడని. అన్నమాట ప్రకారం అక్బర్ బీర్బల్కు 100 బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చి సత్కరించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.